బాత్ టబ్లో గడ్డకట్టే చల్లటి ఐస్ ముక్కల మధ్య సేద తీరుతూ సెలబ్రిటీలు వీడియోలను పోస్ట్ చేయడం మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇలాంటి కల్చరే ప్రస్తుతం మన హైదరాబాద్లో కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇంతకీ ఈ ఐస్ బాత్ని ఎందుకు చేయాలి? ఎవరైనా సరే ఈ ఐస్ బాత్ను చేయొచ్చా? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీలో తెలుసుకుందాం. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే చల్లటి నీళ్ల స్నానం చేస్తాం. కానీ శరీరం గడ్డకట్టేంత ఐసు ముక్కల మధ్య స్నానం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి భయంకరంగా ఉన్నా ఇప్పుడు ఇదే గ్లోబల్ ఫిట్నెస్ ట్రెండ్. సెలబ్రిటీలు, అథ్లెట్లు మాత్రమే చేసే ఈ ఐస్ బాత్ ఇప్పుడు హైదరాబాద్లోనూ అందుబాటులోకి వచ్చింది. సిటీకి చెందిన అస్గర్ అనే ట్రైనర్ ఐస్ మ్యాన్ ఇండియా పేరుతో అందిస్తున్న ఈ థెరపీకి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. బాత్ టబ్లో ఐస్ ముక్కల మధ్య శరీరంలోని మెడభాగం వరకు మునిగి ఉండడమే ఈ ఐస్ బాత్. మనిషి ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను, వయసును బట్టి ఎన్ని డిగ్రీల టెంపరేచర్లో స్నానం చేయాలనేది ట్రైనర్ డిసైడ్ చేస్తారు. ఇలా కొన్ని నిమిషాల పాటు టబ్లో గడిపితే చాలు బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయంటున్నారు ట్రైనర్ అస్గర్. ఐస్ బాత్ చేసే ముందు డైరెక్ట్గా టబ్లోకి వెళ్లి దూక్కూడదని, ఖచ్చితంగా కొన్ని వర్కౌట్స్ చేయాలని చెప్తున్నారు. శరీరం వేడెక్కడానికి 5 నుండి 10 నిమిషాల పాటు లైట్ వార్మప్ లేదా స్ట్రెచ్చింగ్ చేయాలని, బాత్ టబ్లో ఉండే ఉష్ణోగ్రతలను బాడీ తట్టుకోవడానికి బ్రెత్ వర్కౌట్స్ చేయాలని తెలిపారు. ఇక ఐస్ బాత్ పూర్తయ్యాక కూడా బయటి వాతావరణానికి శరీరం అలవాటు పడడం కోసం లైట్ వార్మప్ తప్పనిసరని చెప్తున్నారు. చెప్పండి, అంటే జనరల్గా ఇది ఐస్ బాత్ అనేది ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు? హాయ్ శ్రవణ్, ఐస్ బాత్ ఎందుకు చేయాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూ రీజన్స్ చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళే చేయవచ్చు అని. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం ఇంటర్నేషనల్ ఫైటర్స్, వాళ్ళకి ఫైట్ ఉంది, రికవరీ కోసం వాళ్ళు వస్తూనే ఉంటారు ఇక్కడే. సో వీ హెల్ప్ దెమ్. కానీ ఇది నార్మల్ ఒక స్టూడెంట్ కూడా చేయవచ్చు, ఒక హౌస్ వైఫ్ కూడా చేయవచ్చు, ఒక ఐటీ ఎంప్లాయీ కూడా చేయవచ్చు. దీంట్లో బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే, మీకు స్ట్రెస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే, మీకు ఎంజైటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే, మీకు స్లీపింగ్ డిసార్డర్స్ ఏదైనా ఉంటే, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదైనా ఉంటే దానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలామంది ఇది రెగ్యులర్గా చేస్తుంటే వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది. చాలామంది నాకు ఫస్ట్ చెప్పింది వాళ్ళ స్లీప్ మెడిసిన్స్ ఆపేశారు ఆల్మోస్ట్. ఓకే, బికాస్ ద స్లీప్ ఈజ్ వెరీ గుడ్ ఇప్పుడు. సో అంటే ఇది చాలామందికి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, కొందరికి ఈ చల్లదనం అంటే పడదు. సో జనరల్గా ఎవరైనా చేయొచ్చు, అంటే ముసలి వాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఎస్, ఇది ఎట్లా అంటే ఎవరికి హార్ట్ డిసీజ్ ఉన్నా, లేకపోతే అస్తమా ఉన్నా, హార్ట్లో స్టంట్ ఉన్నా, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళు ఇది దే షుడ్ నాట్ ట్రై దిస్ టు బీ ఆనెస్ట్. ఓకే, ఎందుకంటే దే కాంట్ బేర్ దట్ ప్రెషర్ ఆఫ్ దట్ కోల్డ్. ఓకే, ఇంకా వాళ్ళ బాడీకి ఇది ఎట్లా రియాక్ట్ అవుతుంది, అందరికీ డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ వాళ్ళ కోసం. ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళు చేయవచ్చు, ఒక స్మాల్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ కూడా ట్రై చేయవచ్చు. కానీ వాళ్ళు హెల్త్ కండిషన్ని బట్టి ఈ టెంపరేచర్ డిసైడ్ చేస్తాం, అప్పుడు వాళ్ళు ట్రై చేయాలి. కానీ అది కూడా ఒక ట్రైనర్ ఉంటేనే. చాలామంది అనుకుంటారంటే ఒక టబ్లో ఐస్ పెట్టేసి దాంట్లో జంప్ చేసి బయట వచ్చేస్తారు, పోతారు. అది ఐస్ బాత్ కాదు. ప్రాపర్ బ్రెత్ వర్కౌట్ చేయాలి, మైండ్ సెట్ ప్రాపర్గా ఉండాలి, గైడెడ్ వర్కౌట్ ఉండాలి. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తే ట్రైనర్ గైడ్ చేస్తూనే వాళ్ళు చేయాలి. అది వాళ్ళు నేర్చుకునే తర్వాతనే వాళ్ళకి బెనిఫిట్, ప్రాపర్గా చేస్తేనే యాక్చువల్ బెనిఫిట్ కనిపిస్తాయి. సో జనరల్గా లోపల ఎంత టెంపరేచర్ ఉంటుంది? సో మీరు చాలామందికి కూడా ఇప్పటికి మీ దగ్గర చాలామంది చేశారు కదా ఈ ఐస్ బాత్. సో జనరల్గా ఒక్కొక్కరు ఎంతసేపు, అంటే ఎంత సమయం పాటు ఐస్ టబ్లో ఉండగలుగుతారు? ఎస్, సో దీంట్లో యంగెస్ట్ కూర్చున్నది నా సన్, అతను జస్ట్ 6 years old. ఓకే, 1 minute కూర్చున్నాడు 3 rounds. కానీ అప్పుడు ఈ టెంపరేచర్ 7 to 8 degrees. ఇంకా ఒక సీనియర్ సిటిజన్ 68 years, అతనికి ఏదో మెడికల్ రీజన్ ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే నా దగ్గర వచ్చారు. అతనికి చేసేటప్పుడు ఇది మేము పెట్టాం 7 degreesకి. ఓకే, సో ఇది ఏజ్ ఇంకా మెడికల్ కండిషన్ని బట్టి టెంపరేచర్ డిసైడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ చేయవచ్చు. దీంట్లో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం ఉండదు, ఓన్లీ హెల్త్ రెస్ట్రిక్షన్సే. నేను చెప్పాను కదా, ఆ లిస్ట్ ఉన్న వాళ్ళు చేయకూడదు.
ఇంకా ఎవరికైనా స్ట్రెస్ ఉన్నా, ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇంట్లో ఏదైనా మెంటల్ ఇష్యూస్ ఏదైనా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా నా దగ్గర హైలైట్ కొంచెం ఐ వాంట్ టు షేర్ దిస్ టు ఎవ్రీవన్, ఈవెన్ ఆటిజం ఉన్న వాళ్ళు కిడ్స్ కూడా వచ్చి చేస్తారు. సో నాకు ఫీడ్బ్యాక్ ఏం వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి, దే విల్ ఫీల్ వెరీ రిలాక్స్ అండ్ కామ్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 7 days. ఓకే, సో దే స్టార్ట్ డూయింగ్ దిస్ రెగ్యులర్ కోల్డ్ షవర్. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కోల్డ్ షవర్ తీసుకుంటారు, అట్లా ప్రాక్టీస్ చేస్తారు. నా దగ్గర వన్స్ ఇన్ ఎ వీక్ లేకపోతే ట్వైస్ ఇన్ ఎ మంత్ వచ్చి నా దగ్గర చేస్తారు. ఇలా ఐస్ బాత్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నామని ఐస్ బాత్ చేసిన వారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఐస్ బాత్కు డిమాండ్ మరింత పెరుగుతుందని అంటున్నారు. చూసారుగా, 2 నిమిషాల కాలం పాటు ఐస్ ముక్కల మధ్య ఇలా ఉంటే చాలు, నిద్రలేమి సమస్య దూరం కావడంతో పాటు మనసుకు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతుంది అని చెప్తున్నాడు ఐస్ మ్యాన్ ఇండియా. ఇదే రకమైనటువంటి భావనను కూడా ఈ ఐస్ బాత్ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ ఐస్ బాత్ను ట్రై చేయొచ్చు అనేటువంటి సూచన కూడా ఈ ఐస్ మ్యాన్ ఇండియా చేస్తున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఐస్ బాత్ను ట్రై చేయండి, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను పొందండి. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.